పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నట్టున్నారు. అంజు ఏం మారం చేస్తుందో ఏంటో. తనని స్కూల్కి పంపించడానికి నేనెంత కష్టపడేదాన్నో. గుప్తా గారు, మీరా? అదేంటి ఇవాళంతా బిజీగా ఉంటాను, నేను రాలేను అన్నారు. ఏంటి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు? రాజుగారు ఏమైనా శిక్ష వేశారా? సరేలే, మీ గొడవ తర్వాత. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళని నేను స్వయంగా రెడీ చేయలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది. ఏమంటివి? పిల్ల పిచ్చుకలు పాఠశాలకు వెళుచున్నారా? అవును, దానికెందుకు అంత కంగారు పడుతున్నారు? రోజు వెళ్తారు కదా. ఏంటి గుప్తా గారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని తెలిసి మీరు అంత టెన్షన్ పడుతున్నారు? అది తెలియటలేదు బాలిక. కానీ ఏదో జరగబోవుచున్నదని మాత్రం నా మనస్సు చెప్పుచున్నది. ఈ ఇంట పెను ప్రమాదము జరగబోవుచున్నది. ఏదో ప్రళయము ముంచుకు వచ్చుచున్నది. కానీ ఎవరికి ఏమి జరుగునో తెలియటలేదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రళయం, ప్రమాదం అని ఏదేదో అంటున్నారు. ప్లీజ్ గుప్తా గారు, ఎవరికి ఏమవ్వబోతుందో చెప్పండి. అది తెలియటలేదు. అది తెలుసుకొనుటకే ఇచ్చటకు వచ్చి తిని. ఆ ప్రమాదము నీకు జరుగునా లేక నీ పిల్ల పిచ్చుకలకు జరుగునా అనున్నది. ఒకవేళ నీ పతిదేవునకు జరుగునా అనున్నది. అది కానిచో నీ సహోదరికి జరుగునా అనున్నది తెలియటలేదు. కానీ ఏదో జరగబోవుచున్నదని మా మనస్సు కీడును శంకించుచున్నది. అది పిల్లలు స్కూల్కి వెళ్ళడమే గుప్తా గారు. పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఆపేయమంటారా? వలదు బాలిక. ప్రమాదమేమిటో తెలియకుండా విధికెదురెళ్లవలనని చూచినచో అది ఇంకా ప్రమాదము.